బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరి సొమ్ము భక్తిసేయ ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము విశ్వదాభిరామ వినురవేమ. ప్రస్తుతం నీది అనుకుంటున్నది ఏదీ నీది కాదు, అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు అని చెప్తున్నాడు ఈ పద్యంలో వేమన గారు. శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నావెందుకు? అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? జరా దుఃఖం ఉండనే ఉంది కదా. ప్రాణము అంతే, ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. భక్తిని కలిగి ఉండటమే చాలనుకుంటున్నావా? అది కాలయాపన కదా. జ్ఞానయోగం ముఖ్యం. నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్నవి ఏవీ శాశ్వతం కాదు. ధనము అంతే, అది స్వార్జితమేనా? అది నీ చేతిలో ఎంతకాలం ఉంటుందనుకుంటున్నావు? ధర్మం ఒకటే నువ్వు పోయినా మిగిలి ఉండేది, తెలుసుకోమంటున్నాడు వేమన. ఈ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మాది మన పురాణాలు మోరల్ స్టోరీస్ అని పురాణ కథలన్నీ చెప్పడం జరుగుతుందండి. అది కూడా వీలైతే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.